అమూల్యమైనటువంటి మీ అమూల్యమైనటువంటి ఓటుని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా కోటి దండాలు పెట్టుకుంటూ నమస్కరించుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ యొక్క విజ్ఞతకి ఉపయోగించి మీరందరూ కూడా అమూల్యమైనటువంటి మీ అమూల్యమైనటువంటి ఓటుని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా కోటి దండాలు పెట్టుకుంటూ నమస్కరించుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. 1994లో రాజకీయాల్లో ప్రవేశించినటువంటి ఖలీల్ భాయ్ 2001లో డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడయ్యాడు. 2014లో
మొదటిసారిగా కార్పొరేటర్ గా ఎన్నికైనటువంటి ఖలీల్ భాయ్ 2022 నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండవసారి విజయం సాధించడం జరిగింది. ఆయన విజయానికి ఇక్కడ ముస్లిం సోదరుల మిగతా ముస్లిమేతర సోదర సోదరీమణుల సేవలు అందిస్తున్నటువంటి షేక్ మీరా మొహిద్దీన్ 2012లో 2012లో వైఎస్ఆర్సీపీలో చేరారు. 2022 వరకు కూడా రాష్ట్ర సేవాదళ్ మన పార్టీ రాష్ట్ర సేవాదళ్ సభ్యుడిగా ఉన్నారు. వాటిలోని ముస్లింలను రాజకీయంగా సమీకరించే సామర్థ్యం ఉన్నటువంటి నేత మొయినుద్దీన్. కాబట్టి ఈ అన్ని కారణాలు మీకు చెప్పాను. ఈ కారణాల వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఖలీల్ అహ్మద్ గారిని మీరు ఎన్నుకోండి. అభివృద్ధి అన్నటువంటిది ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనంటే వైఎస్ఆర్సీపీ రావాలి. ఖలీల్ భాయ్ మీకు శాసనసభ్యుడు కావాలి. నన్ను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోండి. నెల్లూరు పట్టణాన్ని ఈ యొక్క డివిజన్ ని సుందరీకరణ చేసి అభివృద్ధి అన్నటువంటిది మీకు చేసి చూపిస్తామని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.